హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. సో ఇక ఈ రోజు కూడా నిన్నటి లాగానే ఒక బుల్లిష్ ట్రెండ్ లో మార్కెట్ క్లోజ్ అవటం చూసాం. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా మనం చెప్పాల్సింది ఏంటి అంటే కనుక నిన్నటి లో ఏదైతే ఉందో, నిన్నటి హై ఏదైతే ఉందో అదే రేంజ్ లో ట్రేడ్ అవటం చూసాం. సో నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అవటం చూసాం 24,328 అండ్ లో చూస్తే 24,140. నిన్నటి లో ఇస్ ఆల్మోస్ట్ సేమ్ 24,134. అండ్ అక్కడి నుంచి మనం చూస్తే కనుక లాస్ట్ 1.5 అవర్ అంటే మేబీ ఆఫ్టర్ 1:30 ఒక మంచి షార్ట్ కవరింగ్ రావటం చూసాం మార్కెట్ లో. సో ఈ షార్ట్ కవరింగ్ సస్టైన్ అవుతుందా లేదా అంటాకి ఇంకా కొద్ది టైం పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 100-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఆల్ దీస్ డేస్ సపోర్ట్ ఉందో అది ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ లాగా తయారైంది. సో 24,473 100-డే మూవింగ్ యావరేజ్ అండ్ ఈ రోజు హై 24,484, నిన్నటి హై 24,492. సో ఈ 24,500 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. మేబీ అది ఎక్స్పైరీ కోసం ప్రిపేర్ అవుతుందా ఏంటా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఎల్లుండి మనకి మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది ఎలా ప్లే చేస్తుందని చూడాలి. సో ప్రతి మచ్ ఈరోజు ప్లే మొత్తం కూడా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ అండ్ పిఎస్యూ స్పేస్ లోనే చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ ఫిన్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి దానిలో ఒక అగ్రెసివ్ బయింగ్ రావటం చూసాం. సో ఫిన్ నిఫ్టీ మనం చూస్తే కనుక వీక్లీ ఆప్షన్స్ ఇది లాస్ట్. సో నవంబర్ నుంచి వీక్లీ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఒక మేజర్ షార్ట్ కవరింగ్ జరిగిందా అని ఒక ఫీల్ కూడా ఇస్తుంది. ఎందుకంటే వాటి కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎఫ్సి, ఆర్ఈసి, ఎంసీఎక్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎల్ఐసి హౌసింగ్, సో ఇవన్నీ కూడా 2 to 5% దాకా పెరగటం చేసాం. అండ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ లూజర్. సో లీస్ట్ పెరిగినాయి శ్రీరామ్ అండ్ కోటక్ బ్యాంక్ అండ్ మేబీ చోలా లాంటివి బిలో 1% పెరిగాయి. సో ఈ నేపథ్యంలో ఇది ఒక ఫ్యాక్టర్ గా ప్లే చేసిందా ఈ రోజు అనేది మనకి రానున్న రోజుల్లో 1-2 days లోనే తెలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ నిఫ్టీ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది డెఫినెట్ గా. మనం గతంలో అనుకుంటున్న లోస్ 23,893 ఏదైతే ఆగస్ట్ లో ఉందో ప్రాబ్లీ అదొక కీ సపోర్ట్ గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రోజు లో నుంచి చూస్తే ఇట్స్ ఓన్లీ 200 పాయింట్స్ అండ్ కరెంట్ మార్కెట్ పైన చూస్తే కనుక 600 పాయింట్స్ దగ్గర ఒక క్లియర్ సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్ టార్గెట్ మనం చూస్తే కనుక ఒకవేళ 24,500 పైన 1-2 days క్లోజ్ అవుతాయి కనుక 24,781 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ ఒక 1000 పాయింట్స్ రేంజ్ లోనే స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది నిఫ్టీ. సో మేబీ అప్ సైడ్ వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ 23,890 కింద వరి అవ్వాల్సిన టైం వస్తుంది. అదర్వైజ్ మేబీ బై ఆన్ డిప్స్ గా ఈ స్టేజ్ లో మనం చెప్పుకోవచ్చు. ఇక స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఫిన్ నిఫ్టీ కాంపోనెంట్ లో ఏదైతే ఉందో అదే బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో కూడా, విచ్ ఇస్ 5.13. ఇందాకే మనం అనుకున్నాం బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఒక మంచి ర్యాలీ రావటం చూసామని. సో అదర్ నేమ్స్ లైక్ బిఈఎల్ కానీ, ఐ థింక్ ఆటోస్ వీక్ గా ఉన్నప్పటికీ ఐషర్ మోటార్ ఒక 3.7% పెరగటం చూసాం. అండ్ ఫినాన్స్ నేమ్స్ లో ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఈవెన్ హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ట్విన్స్, ఐ మీన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఎన్టీపీసీ, రిజల్ట్స్ అనౌన్స్ చేసిన అదాని ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎల్ఎన్టీ కూడా కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అయింది ఈరోజు, బికాస్ రిజల్ట్స్ ఈ రోజు ఈవినింగ్ అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉంది కాబట్టి ఆ స్టాక్ కూడా పాజిటివ్ ఉంది. ఇక వీక్ అయిన వాటిలో అదర్ సెక్టర్స్ ఏవైతే పార్టిసిపేట్ చేయలేదో, ఇన్ఫాక్ట్ ఈ సెక్టర్స్ మనం డిఫెన్సివ్ సెక్టర్స్ అనుకుంటాం, అవి చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఎస్పెషలీ ఐటీ, మూడు కూడా చాలా వీక్ గా ఈరోజు ట్రేడ్ అవటం చూసాం మనం. ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ లూజర్స్ ఆర్ ఆటోస్ అని చెప్పొచ్చు. టాటా మోటార్స్ ఒక 4% క్రాక్ అవటం చూసాం. అండ్ మారుతి ఒక 3.5% కరెక్ట్ అయింది. సో ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ 7% కరెక్ట్ అవటం చూసాం. సో వాళ్ళ రిజల్ట్స్ రావటం తోటి 7-8% కరెక్ట్ అయినాక మేనేజ్మెంట్ వచ్చి ఎప్పుడైతే వాళ్ళు కామెంటరీ ఇచ్చారో లాస్ట్ 2-3 weeks లో సేల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి, ఫెస్టివ్ సేల్స్ అని ఒక 3-4% రికవర్ అవటం చూసాం. సో ఫస్ట్ 3 బిగ్ లూజర్స్ మనకి ఆటో ఉంది, టాటా మోటార్, మారుతి అండ్ హీరో మోటార్. దాని తర్వాత ఫార్మా, సిప్లా, డాక్టర్ డి అండ్ సన్ ఫార్మా. అండ్ దాని తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ బ్యాంకింగ్ లో ఓన్లీ 1 లూజర్ ఇస్ ఇండస్ఇండ్ బ్యాంక్. అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ కూడా లీవర్, ఇన్ఫోసిస్, లేకపోతే టీసీఎస్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక టోటల్లీ లీడర్షిప్ తీసుకోవడం చూసాం మనం. సో ప్రీవియస్ లో ఏదైతే ఉందో స్వింగ్ లో ఇన్ఫాక్ట్ 50,194 అది కూడా కట్ కాలేదు, వేరే నిఫ్టీ కట్ అయింది 3 weeks లో ఏదైతే ఉందో. సో క్లియర్లీ లీడర్షిప్ చేంజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చార్ట్స్ లో. ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఈ రోజు రావటం చూసాం విత్ ఓపెన్, లో అండ్ హై అండ్ క్లోజ్ సేమ్ ఉండటం వల్ల. సో అఫ్ కోర్స్ ఓపెన్ తర్వాత ఒక 100 పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ దట్స్ నాట్ ఎ సిగ్నిఫికెంట్, ఎందుకంటే 1000 పాయింట్స్ మూవ్ లో 100 పాయింట్స్ ఒక
మేబీ ఒక 10% ఈజ్ నథింగ్. సో ఓపెనింగ్ 51,400 అండ్ లో 51,280, సో 100 పాయింట్స్, అండ్ క్లోజింగ్ ఈజ్ ఎక్సలెంట్. సో 52,354, అంటే లో నుంచి 1000 పాయింట్స్, మోర్ దెన్ 1000 పాయింట్స్ పైన క్లోజ్ అవటం చూసాం. అండ్ హై కూడా ఆల్మోస్ట్ అదే. సో ఒక 30-40 పాయింట్స్ సెపరేషన్ పక్కన పెడితే కనుక, సో ఈ లీడర్షిప్ కొనసాగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా ఇంకా అప్మోస్ట్ కాంకర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అక్టోబర్ ఏదైతే యూనో గ్యాప్ ఉందో 52,817, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 500-600 పాయింట్స్ అప్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. క్లియర్లీ బేస్ ఇప్పుడు 51,500 కి షిఫ్ట్ అవడం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ 51,500 నుంచి 53,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో సేమ్ ఐ థింక్ సోల్ లూజర్ ఇండస్ఇండ్ బ్యాంక్ 1.7% కరెక్ట్ అవటం చూసాం. అండ్ బిగ్గెస్ట్ గెయినర్స్ మనకి ఈరోజు ఫెడరల్ బ్యాంక్ చెప్పుకోవాలి, 8.4% ఒక ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఒక న్యూ హై టచ్ చేసి యూనో ఒక ఎక్స్టెండింగ్ హై ఫామ్ అయ్యి అరౌండ్ 200.5 దగ్గర క్లోజ్ అవటం చేసాం. వాటి తర్వాత ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఒక మంచి జోరు కొనసాగింది ఈరోజు. ఎస్బీఐ 5%, కెనరా బ్యాంక్ 3%, పిఎన్బి, బిఓబి క్లోజ్ టు 2.5% పెరగటం చేసాం. ఇక ప్రైవేట్ నేమ్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరగన్ స్టాక్స్ ఏవైతేనో ఐసిఐసిఐ, యాక్సిస్ అవి కూడా కొద్దిగా పెరిగాయి. అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి ఈజ్ ద బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్, అది కూడా ఒక 1% పెరగటం చూసాం. ఇక ఎఫ్ఎండో సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ సెగ్మెంట్సే, యూనో బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ అండ్ పిఎస్యు స్పేస్ అని చెప్పుకోవచ్చు. సో ఫిన్ నిఫ్టీ నేమ్స్ ఇందాకే చెప్పినట్టు దే ఆర్ ద గుడ్ గెయినర్స్ యాక్చువల్లీ, పిఎఫ్సి, ఆర్ఈసి. సో వాటితో పాటు మన్నాపురం ఒక 5% అప్ మూవ్ రావటం చూసాం. ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, కాంకర్ కానీ, సియుబి, ఆదిత్య బిర్లా క్యాపిటల్, సేల్, చోలా ఇవన్నీ కూడా ఒక పాజిటివిటీ మనకి కొనసాగింది. అండ్ హైబీటా నేమ్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ డిక్సన్, ఎంసెక్స్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాము. ఇక వీక్ అయిన నేమ్స్ చూస్తే కనుక సేమ్ నేమ్స్ ఏవైతే నిఫ్టీలో ఉన్నాయో అవే ఇక్కడ కొనసాగాయని చెప్పొచ్చు. సో సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఆ నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ డాబర్, మ్యారికో కానీ, గ్లెన్మార్క్, అరబిందో, స్పెషాలిటీ కెమికల్స్ లో నవీన్ ఫ్లోరిన్ లాంటి స్టాక్స్, ఇంకా కొన్ని అదర్ నేమ్స్ లైక్ సింజిన్ అండ్ ఐఓసి లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో స్టాక్స్ ఎక్కడైతే బిలో 200-day మూవింగ్ యావరేజ్ నుండి ఒక లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, వాటిల్లో పుల్ బ్యాక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. అదర్ స్టాక్స్ ఎక్కడైతే న్యూ హైస్ హిట్ అవుతున్నాయి ఆర్ మేబీ సెక్టర్ రొటేషన్ గా కొన్ని నేమ్స్ లో ఐ థింక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ రిజల్ట్స్ అగైన్ ఇక్కడ కూడా. సో ఈరోజు ఒక ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడం తోటి దీపక్ ఫర్టిలైజర్స్ 1300 ఒక న్యూ హై రావటం చూసాం. అఫ్ కోర్స్ వాల్యూమ్స్ ఎక్కువ లేవు, ఎందుకంటే గత 2-3 రోజుల కింద 55 lakhs అయింది, ఈ రోజు 35 lakhs వాల్యూమ్ జరిగి ఆల్మోస్ట్ 16% పెరగటం చూసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై దీనిది 1163, అది కూడా బ్రీచ్ అయ్యి ఈ రోజు 1300 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో క్లియర్లీ మనీ హాస్ మూవ్డ్ ఇన్ టు దిస్ స్టాక్ ఫ్రమ్ అదర్ మేబీ ఫర్టిలైజర్ స్పేస్ నుంచి ఆర్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్ నుంచి అని చెప్పుకోవచ్చు. ఇంకో స్టాక్ ఏదైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చిందో ఎంఈ ఆర్గానిక్స్ ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అగైన్ ఈ రోజు 24 lakhs వాల్యూమ్ అయింది. దీనిలో యావరేజ్ 2 lakhs 3 lakhs పర్ డే అయ్యేది. సో ఒక న్యూ హై హిట్ అవటం చూసాం. ఎక్స్టెండింగ్ టాప్ అంటాం మనం దీన్ని, 1823 ప్రీవియస్ టాప్, ఈ రోజు ఆల్మోస్ట్ 1890 దాకా వెళ్ళి క్లోజింగ్ 1810 దగ్గర అవుతాం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో సుప్రియ గానీ, మాన్యవార్, శారదా క్రాప్, పరదీప్, హట్కో, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, స్వెలెక్ట్, పూనావాలా ఇవన్నీ కూడా ఫాలో బయింగ్ ఆఫ్టర్ బ్యాడ్ రిజల్ట్స్ ఆర్ మేబీ పుల్ బ్యాక్ ర్యాలీస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక కాఫీ డే, జీ మీడియా లాంటి స్పెక్యులేటివ్ స్టాక్స్ లో కూడా ఈరోజు ఒక మంచి అప్పర్ సర్క్యూట్స్ 5% అప్ లో లాక్ అవుట్ అని చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఐడియా ఫోర్జ్ గురించి చెప్పుకోవాలి. సో ఈ స్టాక్ ని 2023 జూలైలో ఈ స్టాక్ ఐపీఓకి వచ్చినప్పుడు ఒక ఫ్రెంజీ స్టాక్ గా యూనో ఎవ్రీబడి హెస్ బాట్ దీన్ని. వీళ్ళు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు, డిఫెన్స్ కంపెనీ అని చెప్పి ఒక బిగ్ హైప్ ఇవ్వటం చూసాం 1.5 year బ్యాక్ ఈ స్టాక్ ని. ఈ స్టాక్ మనకి ఐపీఓ ప్రైస్ చూస్తే కనుక ప్రాబ్లీ 672 దగ్గర రావటం చూసాం. అండ్ 1300 దాకా కూడా హై వెళ్ళటం చూసాం దాని తర్వాత. సో ఈ రోజు 540 దాకా రావటం చూసాం. సో ఇది క్లియర్లీ మనకు అర్థమైంది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఏ సెక్టర్ అయినా కూడా, ఎంత గ్రేట్ సెక్టర్ అయినా కూడా ఎక్కడ కొంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సెక్టర్ నెక్స్ట్ 10 years చాలా బాగుంటుంది అని చెప్పి మనం అబ్నార్మల్ ప్రైజెస్ ఆర్ అబ్నార్మల్ వాల్యుయేషన్స్ లో కొంటే కనుక ఇలానే జరుగుతుందంట. ఇది ఒక నిదర్శనం. సో ఐపీఓ ఇచ్చిన ప్రైస్ కన్నా ఆల్మోస్ట్ ఒక 15% తక్కువలో ఈ రోజు క్లోజ్ అవుట్ అని చేసాం. బికాస్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి బాటమ్ ఎక్కడికి వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టం ఇప్పుడు. సో అదర్ నేమ్స్ లైక్ సింఫోనీ కానీ, లేదంటే
అరవింద్ ఏదైతే నేను ఒక మంచి అప్మూవ్ రావటం, షఫైర్ కానీ, వేల్స్ ఇండియా, సువెన్ లైఫ్ ఇవన్నీ కూడా 200 మూవింగ్ యావరేజ్ నియర్ బై ఆర్ మేబీ బిలో ఉన్నాయి. సో ఎవ్రీ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది వస్తుంది అండ్ బయింగ్ వచ్చినప్పుడు పెద్ద బయింగ్ అనేది రావట్లేదు. సో ఈవెన్ స్టాక్స్ లైక్ పోకర్నా ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఫాలో బయింగ్ అనేది మనకు కనపట్లేదు. అండ్ ఇప్పుడున్న పొజిషన్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక గ్రైండ్ వేలో మార్కెట్ అప్ మూవ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ యూ షేప్ రికవరీ. సో గతంలో కూడా మనం అనుకున్నాం జూలై నుంచి మనకి 4 బిగ్ ఫాల్స్ చూస్తే కనుక అంతే స్పీడ్ గా రికవరీ రావడం చేసాం. బట్ అలాంటి మూవ్స్ అనేది ఇప్పుడు ఎక్కడా కూడా కనపట్లేదు మనకి. అఫ్ కోర్స్ సెక్టర్ రొటేషన్ అండ్ స్టాక్ రొటేషన్ తోటి స్లోలీ అప్వర్డ్ ఇంచ్ అవుతుంది. సో ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. అన్ని సెక్టర్స్ ఒకటేసారి మూవ్ అవ్వట్లేదు. అండ్ ప్రాబ్లీ వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బిలో 200 మూవింగ్ యావరేజ్ వాటిని ఇగ్నోర్ చేస్తుంది మార్కెట్. ఎందుకంటే వాటిల్లో బయింగ్ అనేది ఫ్రెష్ బయింగ్ రావట్లేదు. అండ్ న్యూ ఐపీఓ లిస్టింగ్ ఫ్రెంజీ అది కూడా ఏదైతే ఉందో అది కూడా ఐ థింక్ స్లోగా డల్ అయిపోతుందని చెప్పొచ్చు. దానికి ప్రధాన కారణం మనం కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఓలా ఎలక్ట్రిక్ ఐ థింక్ ఎగబడిగా ఉన్నారు. 150 160 ఆ రేంజ్ వచ్చినప్పుడు థర్డ్ డేనే ఆల్మోస్ట్ 76 నుంచి 150 వెళ్ళటం చూసాం. అక్కడ టోటలీ డిస్ట్రిబ్యూట్ అయింది ఆ స్టాక్. అండ్ ఇప్పుడు ఐపీఓ ఏదైతే 76 ఉందో దాని బిలో కూడా వచ్చేయటం చూసాం. అదేవిధంగా స్టాక్స్ కొన్ని ఏవైతే బిలో ఐపీఓలో ట్రేడ్ అవుతున్నాయి, ఐపీఓ ప్రైస్ కి ట్రేడ్ అవుతున్నాయి. హుండై ఫర్ ఎగ్జాంపుల్ 10% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. 2 స్టాక్స్ దీపక్ బిల్డర్స్ అని, వెస్టర్న్ క్యారియర్స్ అని, ఈ 2 స్టాక్స్ కూడా ఐపీఓ ప్రైస్ కన్నా 23% ఆర్ 27% బిలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఎగ్జిబరెంట్ అయితే చూపించకూడదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఐ థింక్ ఒక బిగ్ మూవ్స్ వచ్చినా కూడా పేషెంట్ గా వెయిట్ చేయాలి, ఇమీడియట్ గా కొనాల్సిన అవసరం లేదు. సో ఐ థింక్ బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ మనం చూస్తే కనుక నేను ఒక 10% పెరిగిన స్టాక్ ఈరోజు అగైన్ 4% ఫీజ్ లోడ్ అయిపోవడం చేసాం. సో చేసి ఎక్కడా కొనొద్దు అండ్ స్ట్రాంగ్ చార్ట్స్ లోనే ఉంటే దట్స్ ఏ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ప్రాబ్లీ ఇంకొక 10 days లో లాట్ ఆఫ్ ఈవెంట్స్ అన్ఫోల్డ్ అవుతాయి. మేబీ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ కూడా బయటకు వచ్చేస్తాయి, కంపెనీ రిజల్ట్స్. అండ్ యుఎస్ ఎలక్షన్ కూడా నవంబర్ 5th ఏదైతే నవంబర్ 5th ఏదైతే ఉందో ప్రాబ్లీ అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వోలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ టైంలో ట్రేడింగ్ పొజిషన్స్ అనేది కొద్దిగా తగ్గించుకుంటే ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.